డివిజన్లో రాహుల్ గాంధీకి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు దీనికి స్పందించారా లేదా అనేటువంటిది ఇప్పటిదాకా ఆన్సర్ రాలేదు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సౌత్ గేట్కు సంబంధించినటువంటి అడ్రస్లో రాహుల్ గాంధీ ఉన్నాడా లేదా అనేటువంటిది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఇది మొత్తానికైతే స్ట్రీట్కు సంబంధించినటువంటి ఇవన్నీ విజువల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు, దానికి సంబంధించినటువంటి స్ట్రీటు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి దీంట్లో ఎవరు ఉండాలి ఏంటి అనేటువంటిది అది రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్, ఇందులో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, సుబ్రహ్మణ్య స్వామి పేల్చినటువంటి బాంబు అంటే ఇది 2019 నుంచి. గతంలో మనకు వేములవాడ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఆడు చెన్నమనేని రమేష్ బాబు, చెన్నమనేని రాజేశ్వరరావు గారి కొడుకు 3-4 సార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన కూడా జర్మనీ సిటిజన్షిప్ ఉంది. జర్మనీ పౌరసత్వంతో ఆయనకు పాస్పోర్ట్ కూడా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. సెల్ఫ్గా వాళ్ళకు ఉండాలి. భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భారతదేశంలో ఎన్నికల్లో నిలబడాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చెన్నమనేని రాజేశ్వరరావు గారు కొడుకైనంత మాత్రాన జర్మనీ పౌరసత్వం ఉందా లేదా, జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న తర్వాత, జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏ నైతికత ప్రకారం ఇవాళ 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు? రేపు పొద్దుగాల ఎప్పుడు ఆయన పౌరసత్వం లేదని తీర్పు వచ్చిన తర్వాత దేశంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంత చీప్గా ఆలోచిస్తుంటారు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి సిటిజన్షిప్, ఆయన పౌరసత్వము, ఆయన బ్రిటిష్ పౌరుడా భారతదేశ పౌరుడా 2019లోనే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు అందిన తర్వాత భారత ప్రభుత్వం ఎన్నికల కమిషను ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఒకవేళ నిజంగా ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం లేదంటే ఆ విషయాన్ని ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? ఎందుకంటే ఒకవేళ ఎంక్వైరీ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారి నుంచి ఆ వివరణ వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు ఆ విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఫిర్యాదుదారుడు ఆయనే కాబట్టి ఆయనకే ఆన్సర్ వస్తుంది ఆ మంత్రిత్వ శాఖ నుంచి. ఇప్పుడు మంత్రిత్వ శాఖ కూడా హోమ్ మినిస్ట్రీ, భారతదేశ హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలి. దేశంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవి చేసిండు ఆయన ఏకంగా. ఒకవేళ ఇప్పుడు అనుమానం వస్తుంది ఏఐసిసి అధ్యక్ష